ఈ ఈవెంట్ని మేము నలుగు పెట్టడం అంటాము. ఇంకా నలుగు పెట్టి పెళ్లి కొడుకుని చేయడం అని కూడా అంటాము. లాస్ట్ షాట్లో పెళ్లి పత్రికలు తీసుకొని ఊర్లోకి పిలుపుకు వెళ్ళాం కదా, అప్పుడే నలుగు పెడుతున్నామని కూడా పిలుస్తాం అనమాట. పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ ఇట్లా అమ్మమ్మ వాళ్ళు కానీ మేనమామ వాళ్ళు కానీ చేస్తారు. అంటే అమ్మమ్మ వాళ్ళన్నా మేనమామ వాళ్ళన్నా ఇద్దరు ఒకటే అవుతారులేండి. ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటి సైడ్ నుండి పెద్దవాళ్ళు వచ్చి అట్లా మొత్తం పసుపు రాసి ఫస్ట్ నలుగు పెడతారు. తర్వాత మిగతా వాళ్ళంతా నలుగు పెడతారు అనమాట. పెళ్లి కొడుకుని చేయడం అంటే కాళ్ళకు పసుపు రాసి పారాణి పెడితేనే పెళ్లి కొడుకుని చేసినట్టు లెక్క అనమాట. కాళ్ళకు పసుపు పూసి సున్నంతో అట్లా రాస్తుంటే సేమ్ పారాణి లాగానే రెడ్గా అవుతుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. అట్లా ఫస్ట్ అమ్మమ్మ సైడ్ వాళ్ళు నలుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నలుగు పెడతారనమాట. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఇంకా తోడు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ఒకరికొకరు నలుగు పెట్టుకుంటారు. అట్లా ఒకరికొకరు నలుగు పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చి దిష్టి తీస్తారనమాట. తర్వాత తలకి కొబ్బరి నూనె కూడా పట్టించి స్నానం చేపిస్తారనమాట. కానీ నెక్స్ట్ హల్దీ చేయాలనే ప్లాన్ ఉంది. సో ఇక్కడ నలుగు పెడుతుంటే అక్కడ ఆల్రెడీ హల్దీకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, డెకరేషన్స్ అలాగా. నెక్స్ట్ మినీ వ్లాగ్ వచ్చేసి హల్దీ ఈవెంట్ ఉంటుంది. సో స్టే ట్యూన్.